Hello viewers, welcome to iRaise Institute. So 8th July 2024 కి సంబంధించి మనకి CHSL కొన్ని మెమరీ బేస్డ్ క్వశ్చన్ కి సంబంధించినటువంటి డిస్కషన్ మనం ఇప్పుడు చేద్దామండి. సో బట్ దానికి ముందు జనరల్గా ఒక చిన్న అబ్జర్వేషన్ నేనేది గమనించాను అంటే సో ఆల్మోస్ట్ మనకి స్టూడెంట్స్ అంటే టైం క్రంచ్ వల్ల అవ్వచ్చు ఆరల్స్ ఎగ్జామ్ పానిక్ వల్ల కావచ్చు ఆర్ సమ్ ప్రీ నోషన్ మైండ్తో వెళ్ళడం వల్ల కావచ్చు ఈ జనరల్ అవేర్నెస్ బేసిక్గా ఎగ్జామ్లో అటెంప్ట్ చేయలేకపోతున్నాము. ఎందుకంటే మీకు ఇంగ్లీష్ రీజనింగ్ క్వాంట్ ఈ మూడు అటెంప్ట్ చేసేసరికి మనకి బికాజ్ 1 hour ఎగ్జామ్ కాబట్టి సో టైం అయిపోతుంది. జనరల్ అవేర్నెస్ చాలా వరకు మేము అసలు ఈవెన్ ఆ సెక్షన్స్ చూడకముందే మాకు టైం అయిపోతుంది అని చెప్పేసి ఈవెన్ స్టూడెంట్స్ ఆఫ్టర్ ఎగ్జామ్ పోస్ట్ రివ్యూలో మనకి చెప్పడం జరుగుతుందండి. నేనేం చెప్తున్నానంటే సో ఇట్ వాజ్ ఆల్రెడీ వన్స్ స్టేట్మెంట్ అనమాట క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ కూడా అంటే మనకి చాలా వరకు అవగాహన ఉండడం కానీ లేకపోతే లైక్ చాలా టైం తీసుకోవడం కానీ ఎగ్జామ్లో అయితే మనకి ఉండదు అనమాట. సో వెరీ ఇట్ టేక్స్ వెరీ మినిమల్ టైం అనమాట. సో అందువల్ల మీరు ఎగ్జామ్ టైంలో అంటే ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు సో బెటర్ మీరు జనరల్ అవేర్నెస్కి కొద్దిగా ఒక 5 to 10 minutes ఆర్ మ్యాక్సిమం 7 minutesలో మీరు ఆల్మోస్ట్ ఈ 25 క్వశ్చన్స్ కూడా ఈ 25 క్వశ్చన్స్లో అట్లీస్ట్ మీరు ఒక మినిమం ఒక 15 to 20 క్వశ్చన్స్ ఈవెన్ మీకు తక్కువ వచ్చినా కానీ మీకు అందులో మ్యాక్సిమం మీరు స్కోర్ చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. వెరీ ఇంపార్టెంట్ అండి. ఐ కుడ్ సే దిస్. ఓకే, ఒకవేళ మీకు రాని క్వశ్చన్స్ మీరు వదిలేసినప్పటికీ కూడా అట్లీస్ట్ ఈజియెస్ట్ క్వశ్చన్స్ బికాస్ ఆ 25 క్వశ్చన్స్లో చాలా ఈజీ క్వశ్చన్స్ అనేవి కొన్ని ఉంటాయన్నమాట. అట్లీస్ట్ అవి అటెంప్ట్ చేసి మీరు మార్క్స్ గెయిన్ చేసుకోగలిగే అవకాశం అనేది ఉంటుంది. అసలు పూర్తిగా మీరు ఆ సెక్షన్లోకే వెళ్ళకపోతే మీకు మార్క్స్ అనేవి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో అందువల్ల మీరు ఫాస్ట్గా చేసేటప్పుడు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మీరు అంటే మీకు ఈవెన్ ఆ టాపిక్ మీద బాగా ఐడియా ఉండి కూడా సో చేసి సగం వరకు వచ్చి ఆన్సర్ రాక సో టైం అయిపోతుందని చేసిన తర్వాత మళ్ళీ వేరే క్వశ్చన్కి వెళ్ళేకంటే సో ఇలా తర్జన పడేకంటే సో బెటర్ మీరు జనరల్ స్టడీస్ అదే జనరల్ అవేర్నెస్కి వెళ్ళి సో కొంచెం జస్ట్ అసలు ఏమేమి క్వశ్చన్స్ అడిగారు అందులో నాకు వచ్చినవి ఏంటి అనేవి గబగబా చూసుకునే ప్రయత్నం కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఒక 10 to 15 మార్క్స్ మీకు ఎడ్జ్ అనేది మీకు పెరిగే అవకాశం ఉందండి. సో వాట్ ఆల్ దట్ అబ్జర్వేషన్ దట్ ఐ డిడ్ నేను మీకు చెప్తున్నాను. బట్ బెటర్ డోంట్ లూజ్ మార్క్స్ అండి. సో ఖచ్చితంగా మీరు ఆల్రెడీ మీరు టెస్ట్ పేపర్స్ అన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు సో కొంచెం ఈ టైం లిమిట్లో గబగబా చేయడం అనేది మీకు ఆల్మోస్ట్ అలవాటు అయి ఉంటుంది. ఇది ఎవరైతే టైం మేనేజ్ చేసుకోలేకపోతున్నారో ఆ స్టూడెంట్స్ కోసం నేను ప్రత్యేకంగా చెప్తున్నానండి. When was India entered into first international football match? ఇది క్వశ్చన్ అడిగారు. ఓకే, సో ఫస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. సో ఖచ్చితంగా మనకి ఆప్షన్స్ బట్టి కూడా మీరు ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయొచ్చు. ఎనీవే ఆన్సర్ ఏంటంటే ఇన్ ఇండియా ఫస్ట్ ఫుట్బాల్ మ్యాచ్ వాజ్ ఆర్గనైజ్డ్ బిట్వీన్ కలకత్తా క్లబ్ ఆఫ్ సివిలియన్స్ అండ్ ద జెంటిల్మెన్ ఆఫ్ బరాక్పూర్. ఇక్కడ యాక్చువల్లీ ఇయర్ అడిగారండి. సో ఆన్సర్ ఏంటంటే 1854 అండి ఆన్సర్. So first football club of India named Calcutta FC was founded in 1872. After that ఒక ప్రోగ్రెసివ్ ఇన్స్టిట్యూషన్ అనేది వచ్చింది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో జనరల్లీ ఇయర్ అడిగారు. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు పర్టికులర్గా ఇయర్ తెలియకపోయినా కానీ సో వెంటనే మీరు గబగబా చూసుకున్నప్పుడు అట్లీస్ట్ ఈ కంప్యూటర్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ ఆర్ఎల్స్ కంఫర్టబుల్గా మీరు ఏ ఏరియాస్ ఫీల్ అవుతున్నారు లేకపోతే కల్చర్ మీద వచ్చినటువంటి క్వశ్చన్స్ కానీ లేకపోతే ఇది స్పోర్ట్స్ విభాగంలో అడిగిన క్వశ్చన్ కల్చర్లో అడిగిన క్వశ్చన్స్కి కూడా హిస్టరీ కూడా అడిగే క్వశ్చన్స్కి కూడా మీరు ఆన్సర్ త్వరగా చేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో నా ఇట్స్ అ పాలిటీ బేస్డ్ క్వశ్చన్ అండి. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఏ ఆర్టికల్స్ డీల్ చేస్తాయని చెప్పి అడిగారనమాట. వీరు ఆర్టికల్ 14 నుంచి మనకి ఆర్టికల్ 18 వరకు రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 19 నుంచి 21 వరకు రైట్ టు ఫ్రీడమ్ ఇలా ఉన్నాయి కదా. సో అలా కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్కి సంబంధించి ఏ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ 29 and 30కి సంబంధించండి. సో విత్ రెస్పెక్ట్ టు మైనారిటీస్కి సంబంధించినటువంటి ఓకే సో ఇన్స్టిట్యూషన్స్ ప్రొటెక్షన్ కానీ ఓకే సో లాంగ్వేజ్ వాళ్ళ కల్చర్ సో ఇలాంటివన్నీ ప్రొటెక్ట్ చేయడం కోసం మనకి ప్రత్యేకంగా రూపొందించినటువంటి ఆర్టికల్స్ అనమాట. సో ఓకే సో ఇట్స్ దేర్ ఫండమెంటల్ రైట్స్లో భాగం అనమాట. వాట్ ఆర్ ద మాన్సూన్ బేస్డ్ క్రాప్స్ని అడిగాడండి. సో చాలా ఈజీ క్వశ్చన్ మనకి.
ఓకే, సో క్రాప్స్ విచ్ ఆర్ గ్రోన్ డ్యూరింగ్ ద మాన్సూన్ ఆర్ రైనీ సీజన్, అంటే డ్యూరేషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, జూన్ నుంచి అక్టోబర్ కాలంలో మనకి పండించేటటువంటి క్రాప్స్ అనమాట. సో మెయిజ్, జోవరు, కాటన్, రాగి, బాజ్రా, షుగర్ కేన్, జూట్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అనమాట. అట్లీస్ట్ మీకు ఆ టైం పీరియడ్ మీకు గుర్తున్నా కానీ ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరండి. ఇన్ 2022 విచ్ స్టేట్ గాట్ థర్డ్ ప్లేస్? ఓకే, సో విచ్ వన్ అట్ నేషనల్ గేమ్స్ అని అడిగాడండి. సో ఆన్సర్ వచ్చేసి మనకి హర్యానా అండి. సో వెరీ ఇంపార్టెంట్, అంటే చూడండి మనం జనరల్గా ఫస్ట్ 3 ప్లేసెస్ని మీరు గుర్తుపెట్టుకోండి అనడానికి రీజన్ ఇదే అనమాట. ఓకే, సో థర్డ్ ప్లేస్ ఏంటి అని అడిగాడు. సో ఫస్ట్ వచ్చేసి మనకి మహారాష్ట్ర అండి. సో ఆల్మోస్ట్ మనకి 100+ మనకి మెడల్స్ అనేవి గెలుచుకుని సో తీసుకున్నారు. అండ్ గుర్తుపెట్టుకొని 2022 విభాగంలో అని అడుగుతున్నారు. అంటే వాట్ ఆల్ మన ప్రజెంట్ ఎగ్జామినేషన్కి సంబంధించి లాస్ట్ 2 years అంటే స్పోర్ట్స్ విభాగంలో కొంచెం వెనక్కి వెళ్ళి సో ఏ స్టేట్లో అంటే ఏ స్టేట్ టాప్ 3లో వచ్చింది అనేది మనకి నాట్ జస్ట్ వరల్డ్ స్పోర్ట్స్కి సంబంధించి మాత్రమే కాకుండా స్టేట్ విభాగంలో కూడా మనం ప్రత్యేకంగా స్టేట్స్ మీద ఫోకస్ చేసుకుంటే ఇలాంటి క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. బట్ టైం క్రంచ్ ఉన్నప్పుడు మాత్రం రైట్ బిఫోర్ అంటే లైక్ మీకు ఖచ్చితంగా చూడగానే మీకు ఆన్సర్ చేయగలగాలి అంటే కొద్దిగా మీకు అర్లియర్ ప్రాక్టీస్ అనేది ఉండాలండి, ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో దిస్ ద థర్డ్ ప్లేస్. ఓకే, సో థర్డ్ ప్లేస్ వచ్చినటువంటి స్టేట్ హర్యానా అనమాట. విచ్ స్టేట్ ఇస్ పోర్ ఇన్ ద మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ 2011 సెన్సస్ ప్రకారము అయితే ఇట్ ఇస్ ఛత్తీస్గఢ్ అండి. ఓకే, సో రీసెంట్గా చూసుకుంటే మనకి ఓకే, సో అంటే లేటెస్ట్గా అంటే ప్రజెంట్ మనకి మల్టీ డైమెన్షనల్ పోవర్టీ అంటే సెన్సస్ ప్రకారము కాకుండా మనకి ఇయర్ వైజ్ చూసుకున్నట్లయితే సో మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్లో బీహార్ అనేది లీస్ట్ పర్ఫార్మింగ్గా ఉంది. సో ఈ మల్టీ డైమెన్షనల్ పోవర్టీలో మనకి చాలా పారామీటర్స్ తీసుకుంటారండి. సో శానిటేషన్ కానీ ఓకే, సో లైక్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ కానీ హౌసింగ్ కానీ సో ఇలా చాలా రకాల పారామీటర్స్ అనేవి తీసుకొని మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లేటెస్ట్ సెన్సస్ లేటెస్ట్ ఇయర్లీ వైజ్ చూసుకుంటే బీహార్ అండ్ 2011 సెన్సస్ ప్రకారం చూసుకుంటే ఛత్తీస్గఢ్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కచ్ ఈజ్ ద డిస్ట్రిక్ట్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఏ స్టేట్లోనే అడిగారు. సో ఇది చాలా ఈజీ, వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ క్వశ్చన్. అంటే మీకు టైం క్రంచ్లో కూడా చూడగానే సో వితౌట్ ఈవెన్ థింకింగ్ మీరు పెట్టగలిగే ఆన్సర్ ఏంటి అని అంటే గుజరాత్ గుజరాత్ మాట. ఓకే, సో లార్జెస్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ ఇండియా అండ్ కవరింగ్ అన్ ఏరియా ఆఫ్ 4 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. బట్ అంటే అలా కాకపోయినా ఆల్మోస్ట్ మీకు చూడగానే అంటే బికాజ్ ర్యాన్ ఆఫ్ కచ్ మనకి మ్యాప్ వైజ్ కూడా మనకి ఐడియా వచ్చేస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఇట్స్ ఈజీ క్వశ్చన్ అని గుర్తుపెట్టుకోండి. సో జనరల్గా మనకి ఏంటి అంటే ఈ 25 క్వశ్చన్స్లో ఓకే, సో ఖచ్చితంగా ఒక 8 to 10 క్వశ్చన్స్ అనేవి ఓకే, సో మీకు బికాజ్ ఇది 12th గ్రేడ్ మినిమం క్వాలిఫికేషన్తో వచ్చినటువంటి ఎగ్జామినేషన్ అవునా. సో అందువల్ల ఖచ్చితంగా కొన్ని ఈజీ లెవెల్ క్వశ్చన్స్ బికాజ్ టఫ్ అంటే ఈ కాంపిటీషన్ వల్ల కొంచెం టఫ్ క్వశ్చన్స్ అడిగినప్పటికీ కూడా ఓకే, సో అందులో కూడా సెగ్రిగేషన్ చేసుకుంటే మనకి 8 to 10 క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయండి. సో అందువల్ల సో కొంచెం అంటే విత్ వెరీ మినిమల్ ఎఫర్ట్ మీరు మార్క్స్ లూజ్ అవ్వకుండా నేను చెప్తూ ఉన్నాను. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆన్సర్ ఏంటండి గుజరాత్. సో యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి యాక్చువల్లీ ఆర్టికల్ అడగలేదండి. సో మీరు చూసుకుంటే ఎగ్జామ్లో సో దీని మీద కొన్ని స్టేట్మెంట్స్ అడిగాడు అనమాట. ఓకే, సో స్టేట్మెంట్స్ ఎలా అడిగాడు అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ మనకి ఎలాగా వర్తిస్తుంది. ఓకే, సో మనకి ఒక 3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి సో ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే మనకి తెలుసు కదా. సో వాట్ ఎవర్ మేబీ ఇప్పుడు అంటే రిలీజియస్ లిబర్టీ ఇచ్చినప్పటికీ కూడా సో ఇండియా ఫాలో సెక్యులరిజం ప్రిన్సిపల్ కదా. సో ఈ రిలీజియన్కి సంబంధించినటువంటి ఫ్రీడమ్ ఇచ్చినప్పటికీ కూడా అది సర్టెన్ లిమిటేషన్స్ మనకి దాటిపోతుంది అన్నప్పుడు ఓకే, సో అప్పుడు గవర్నమెంట్ అనేది ఇన్ ద నేమ్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్ మనకి ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, సో అంటే అబ్రిగేషన్ ఆఫ్ వెరీ ఎక్స్టెంట్ నెగిటివ్గా మనకి పోర్ట్రే అయ్యేటటువంటి విధి విధానాలు ఏవైనా ఉన్నప్పుడు సో గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా మనకి ఆ విషయాల్లో ఇప్పుడు మీరు చూసుకుంటే ట్రిపుల్ తలాక్ ఇష్యూ కానీ ఓకే, సో ఆర్ శబరిమల థింగ్ కానీ సో ఇలా ఏదైనా కానీ మనకి యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి ఎగ్జాంపుల్గా మనం పేర్కొనవచ్చు అనమాట. సో ఎనీవే ఆర్టికల్ ఒకవేళ అంటే మనకి ఎక్సెప్షనల్ కేసులో మనకి ఆ కాన్సెప్ట్ మనకి తెలిసిందంటే ఖచ్చితంగా మనం ఆ స్టేట్మెంట్స్ మీద మనం ఆన్సర్ చేసేయచ్చు అనమాట. ఓకే, సో ఆర్టికల్ 44 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ యూనిఫామ్ సివిల్ కోడ్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో భాగం అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్, నెక్స్ట్
సో వెన్ వాజ్ ఇండియన్ రైల్వే స్టార్టెడ్ ఇయర్ అడిగాడు. సో బేసిక్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. సో ఆన్ 16th April 1856 రోజు మనకి ఇంపార్టెంట్ మనకి స్టార్ట్ అయింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి 160 years అండి. సో జనరలీ మనకి ఎప్పుడైనా కానీ సో చాలా వరకు ఈ సిల్వర్ జూబ్లీస్ అంటే లైక్ 25, ఓకే, సో 50, 75, 100, 125, 150, 160 ఇలా వచ్చినప్పుడు సో అంటే ఒక మార్క్ రీచ్ అయినప్పుడు సో ఖచ్చితంగా మనకి దాని మీద ప్రశ్నలు వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో ద ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ర్యాన్ బిట్వీన్ బోరీబందర్, okay, so Mumbai to Thane, a distance of 34 kilometers. It was operated by 3 locomotives named Shahib, Sultan and Sindh. Okay, so and had 13 carriages. ఇంత డెప్త్గా మనం అంటే జస్ట్ తెలుసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఒకసారి జస్ట్ ఒకసారి చదివేటప్పుడు అట్లీస్ట్ మీరు వెన్ ఎవర్ వీ కమ్ అక్రాస్ మనీ వేరే క్వశ్చన్ దీని మీద అడిగినప్పుడు జస్ట్ ఆ నాలెడ్జ్ మనకి హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. బట్ ఎనీవే ఇది గుర్తుపెట్టుకోండి. సో 16th April 1853 అనేది గుర్తుపెట్టుకోండి. బికాజ్ యూనో సో ద ఓన్లీ థింగ్ మనకి చేసినటువంటి కొంచెం ఏదైనా ప్రోగ్రెసివ్ థింగ్ అండ్ బ్రిటిష్ గవర్నమెంట్ ఉంది అంటే సో యూనో రైల్వేస్ అని చెప్పొచ్చు కాబట్టి సో ఓకే, సో డ్యూరింగ్ దేర్ పీరియడ్ ఇట్ వాజ్ దేర్. అండ్ ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి. రెస్పెక్టింగ్ అవర్ నేషనల్ ఫ్లాగ్ ఇస్ విచ్ స్పెసిఫిక్ ఫండమెంటల్ డ్యూటీ. ఇక్కడ చూడండి ఫండమెంటల్ డ్యూటీ అని తెలుసు, ఇక్కడ క్వశ్చన్ కూడా ఆర్టికల్ 51A అని వాడే ఇచ్చాడండి ఎగ్జామ్లో. కాకపోతే 51లో మనకి ఆల్మోస్ట్ 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి కదా, 51Aనా 51ABనా అంటే ఆర్డర్లో. ఓకే, సో ఫండమెంటల్ డ్యూటీస్లో ABCD అని చెప్పేసి ఇలా ఇచ్చాడనమాట. అంటే మనకి ఫండమెంటల్ డ్యూటీ అని వాళ్ళకి తెలుస్తుంది అండ్ ఫండమెంటల్ డ్యూటీలో ఉంది అది. ఓకే, సో ఆల్మోస్ట్ 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయని తెలుసు, స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్ మీద వచ్చాయని తెలుసు, ఇవన్నీ వాళ్ళకి ఆల్రెడీ తెలుసు అని అంటే చూడండి ఎన్ని రకాలుగా అడగాలో అన్ని రకాలుగా ఫండమెంటల్ డ్యూటీస్ని అడుగుతున్నాడు అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈరోజు మనకి ఏం అడిగాడు, ఆర్డర్ అడిగాడు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో వెరీ ఫస్ట్ వన్, ఓకే, సో 11 ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా మనకి ద వెరీ ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకి రెస్పెక్టింగ్ అవర్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్, ఇదంతా దాని గురించినటువంటి సంబంధించినటువంటి ఫండమెంటల్ డ్యూటీ అనమాట. సో చివరిగా లాస్ట్ 11th ఫండమెంటల్ డ్యూటీ వచ్చేసి మనకి రైట్ టు ఎడ్యుకేషన్కి సంబంధించి. ఓకే, సో 11th ఫండమెంటల్ డ్యూటీ ఏంటి అంటే ఇందులో ఓకే, సో ABCD అలా చూసుకుంటే మనకి రైట్ టు ఎడ్యుకేషన్ అనమాట. అంటే ఎవరైనా ఒక గార్డియన్ ఆర్ పేరెంట్స్ అనేది ఎడ్యుకేషన్, పిల్లల్లో ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫండమెంటల్ డ్యూటీ అని అడిగాడు. సో ఎనీవే ఇక్కడ ఫస్ట్ది ఏంటి అని అడిగాడు కాబట్టి సో రెస్పెక్టింగ్ అవర్ నేషనల్ ఫ్లాగ్ అండి. సో వాట్ ఈస్ ద నేషనల్ ఇన్కమ్ అని అడిగాడండి. ఓకే, సో కొంతమంది ఏంటి చెప్తున్నారంటే సో NNP అంటే ఏంటి అని అడిగారు కొంతమంది అని చెప్తున్నారు. అంటే కొన్ని షిఫ్ట్లు వైజ్ చూసుకుంటే మారుతూ ఉంటాయి కదా. సో కొంతమంది ఏమడుగుతున్నారంటే నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి అని అడిగారు. సో ఎనీవే మనకు తెలుసు కదా. సో ద నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా ఇస్ ద సమ్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ everyone earns in India. So GDP, GNP are also a part of this national income. So generally 1 yearలో total goods and production ఓకే సో అవుతుంటాయి కదా. సో దాన్ని జనరల్గా మనకి నేషనల్ ఇన్కమ్ అని చెప్తూ ఉంటారు. సో NNP అంటే ఏంటి అంటే సో GDP మైనస్ డిప్రిసియేషన్ అంటే NNP కింద వస్తుందన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో ప్రాపర్ డెఫినిషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట వీటికి. ఎనీవే నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటంటే ఒక ఇయర్లో మొత్తం సిటిజన్స్ అందరూ కలిపి సో అంటే అన్ని ఫ్యాక్టరీస్లో కలిపి సో ఏవైతే గూడ్స్ అండ్ యూనో మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటామో, ఎంతైతే ఇన్కమ్ మనం జనరేట్ చేస్తుంటామో అది నేషనల్ ఇన్కమ్గా సో మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం అనమాట. సో లోక్రంగ్ ఫెస్టివల్ బిలాంగ్స్ టు విచ్ స్టేట్? ఓకే, సో ఆన్సర్ ఏంటంటే మధ్యప్రదేశ్. ఈ ఫెస్టివల్స్ మీద ఖచ్చితంగా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి చూసుకున్నట్లయితే. సో ఎనీవే స్పెసిఫిక్గా మనకి ఏ స్టేట్ ఏ ఫెస్టివల్ చేసుకుంటుంది అనేది వీ విల్ మేక్ అ సెపరేట్ వీడియో సో దట్ ఫర్ ఈవెన్ అదర్ ఎగ్జామినేషన్స్ ఆల్సో మనం దాన్ని ఫ్రీక్వెంట్గా రిఫర్ చేయడానికి పనికొస్తూ ఉంటుంది అనమాట. ముండారీ లాంగ్వేజ్ స్పోకెన్ బై విచ్ ప్లాట్యూ అండ్ పాపులేషన్? చూడండి ఇక్కడ. ఓకే, సో ఏ ప్లాట్యూ పాపులేషన్ వాళ్ళు మాట్లాడతారు అని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో ఆన్సర్ ఏంటని అంటే చోటా నాగ్పూర్ ప్లాట్యూ, గుర్తుపెట్టుకోండి. సో మనకి ఆల్మోస్ట్ డెక్కన్ ప్లాట్యూకి సంబంధించి సో ఈ క్లాసిఫికేషన్ ఈ ప్లాట్యూస్ కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఏ స్టేట్ ఏ ప్లాట్యూలోకి వెళ్తుందో తెలిస్తే తప్ప దాన్ని ఎలాంటి క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయలేం. ఓకే, సో ఇలాంటి మోడరేట్ నుంచి డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్స్ కూడా మనకి ఉంటాయన్నమాట. ఎనీవే గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఏంటని అంటే చోటా నాగ్పూర్
ప్లాట్యూ. ఫౌండర్ ఆఫ్ బ్రహ్మ సమాజ్, ఓకే, సో రాజా రామ్మోహన్ రాయ్ గారు అండి. ఆర్య సమాజ్ అయితే మనకి దయానంద్ సరస్వతి గారు, ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా కూడా మనకి అడిగారు ఆల్రెడీ, సో కేశవ్ చంద్ర సేన్ గారు, ఓకే, సో వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్లో వీళ్ళు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ అంతా ఇంత కాదండి. సో ఖచ్చితంగా దీస్ ఆర్ వెరీ ఫేమస్ పర్సనాలిటీస్ అనమాట. సో నియరెస్ట్ ప్లానెట్ టు ద సన్ ఏంటి అని అడుగుతున్నారండి. సో ఆన్సర్ ఏంటండి అంటే మెర్క్యూరీ కదా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మనకి లాస్ట్, ఓకే, సో కానీ ఆరల్స్ మనకి అర్త్ పొజిషన్ కానీ, అర్త్ మనకి ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి, సో సెకండ్ ఏంటి అంటే వీనస్, ఓకే, సో థర్డ్ అర్త్, సో ఫోర్త్ మార్స్, ఇలా మనకి ఆర్డర్ వైజ్ మనకి గుర్తుపెట్టుకుంటే సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇన్ 2011 వాట్ ఈస్ ద లీస్ట్ పాపులేటెడ్ స్టేట్ అని అడుగుతున్నారు అనమాట. సో మనకు తెలియాలి, సో ఏ స్టేట్ ఏది అని చెప్పేసి. ఓకే, సో అజ్యూమ్ దిస్, ఓకే, సో మీకు అట్లీస్ట్ జస్ట్, ఓకే, సో ఇండియా మ్యాప్ లాగా అనుకోండి. సో జనరల్లీ మనకి ఇక్కడ సిక్కింకి సంబంధించి మనకి యూనో ఈజ్ కన్సిడర్డ్ యాజ్ వెరీ లీస్ట్ పాపులేషన్ స్టేట్ అకార్డింగ్ టు 2011 సెన్సస్ అండి. సో దీస్ ఆర్ వెరీ స్టాటిక్ అనమాట. అంటే చాలా ఈజీ క్వశ్చన్స్ అనేవి మనకి ఈ 8th జూలై షిఫ్ట్లో మనకి అడిగారని చెప్పడంలో సందేహం లేదండి. సో 2011 సెన్సస్కి సంబంధించి సెక్స్ రేషియో మీద కూడా మనకి అడిగారు. అంటే 1000 పాపులేషన్కి సంబంధించి 1000 మెన్కి, సో జనరలీ సెక్స్ రేషియో అంటే ఏంటి అంటే 1000 మెన్కి, ఓకే, సో ఎంతమంది ఫీమేల్ పాపులేషన్ ఉన్నారు అనేది కన్సిడర్ చేస్తూ ఉంటారండి. సో ఆన్సర్ ఏంటండి అంటే, ఓకే, సో 919, ఓకే, సో 919 మెంబర్స్ అనేవాళ్ళు ఫీమేల్ మెంబర్స్ 1000 మెన్స్కి ఉన్నారట. ఓకే, సో అకార్డింగ్ టు 2011 సెన్సస్ అండి ఇది కూడా. సిచ్యువేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ కేస్ ఇక్కడ ఎలా అడిగాడంటే డైరెక్ట్గా సో ఆర్టికల్స్ మీద అడగకుండా, ఓకే, సో పాలిటీ బేస్డ్ క్వశ్చనే. సో అంటే ఒక ఇంట్లో ఒక అమ్మాయి పని చేస్తుంది. సో ఆ అమ్మాయి చాలా చిన్న అమ్మాయి, అంటే 14 years కన్నా బిలో ఏజ్ ఉంది. సో ఈ సిచ్యువేషన్ అనేది ఏ ఆర్టికల్కి వైలేట్ చేస్తుంది అని చెప్పేసి అడిగాడు అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాజ్ మీకు అంటే ఆప్షన్స్ బట్టి చూసుకోవాలండి. సో బికాజ్ ఇఫ్ యూ కుడ్ కన్సిడర్ దట్ రైట్ టు ఎడ్యుకేషన్ అండర్ ఆర్టికల్ 21A వైలేట్ చేస్తుంది. ఓకే, అండ్ ఇఫ్ యూ కుడ్ సీ ఆర్టికల్ 24 కూడా ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ రెండిట్లో ఒకవేళ మనకి ఆప్షన్స్ 2 ఉండవండి ఖచ్చితంగా. సో ఈ రెండిట్లో ఏ ఆప్షన్ ఉందో అది చూసుకొని మనం ఆన్సర్ చేయాల్సినటువంటి కేస్ అనమాట ఇది. ఓకే, సో వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్, 5th అమెండ్మెంట్ మేడ్ చేంజెస్ ఇన్ విచ్ ఆస్పెక్ట్స్. ఓకే, సో ఆన్సర్ వెరీ క్లియర్ అండి. సో మనకి 3rd ఆర్టికల్ అనమాట. ఓకే, సో 3rd ఆర్టికల్ ఏం చెప్తుంది అని అంటే, సో ఫార్మేషన్ ఆఫ్ ఏరియాస్, ఓకే, ఫార్మేషన్ ఆఫ్ అంటే బౌండరీస్ కానీ, ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్, ఆల్టరేషన్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ బౌండరీస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్టేట్స్. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర బైఫర్కేషన్ జరిగింది. ఓకే, సో మనకి దాని ఆల్రెడీ బౌండరీ లైన్ అనేది డిసైడ్ చేసేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఏం చేయాలంటే మనకి మనకి కొన్ని డిస్ట్రిక్ట్స్ని మనకి తెలంగాణలో యాడ్ చేయడం, అంటే ఒకటే డిస్ట్రిక్ట్ అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలని తెలంగాణలోకి యాడ్ చేసేసి కొన్ని ప్రాంతాలని ఆంధ్రప్రదేశ్లో పెట్టడం, ఇలా ఒక డిమార్కేషన్ జరగడం కానీ, సో దాన్ని ఆల్టర్ చేయడం కానీ సిచ్యువేషన్ ప్రతిదానికి. సో అవన్నీ కూడా ప్రతిదాన్ని మనము అమెండ్మెంట్ చేయకుండా సో ఆర్టికల్ 3 ప్రకారం మనం చేసేయచ్చు అన్న దాని ప్రకారము ఉంటుందన్నమాట ప్రొవిజన్. బట్ ఆర్టికల్ 3ని అమెండ్ చేసినటువంటి అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి అంటే 5th అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. ఓకే, సో జనరల్గా ఆర్టికల్ 3ని ఉపయోగించుకొని మనం ఈ పార్లమెంట్ ఏ సంబంధించి అంటే నేమ్ చేంజెస్ కానీ, ఓకే, ఆర్ ఎల్స్ బౌండరీ చేంజెస్ కానీ, సో ఇలాంటివి ఏవైనా చేసి అధికరణ ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 3 అనమాట. ఓకే, సో అలాంటి ఆర్టికల్కి సంబంధించి అలాంటి అధికారాలు ఉన్న ఆర్టికల్ 3కి సంబంధించినటువంటి చేంజెస్ అనేవి తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ బిల్ ఏది అని అడిగాడు అనమాట క్వశ్చన్. ఓకే, సో ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్ యాక్ట్స్లో మనకి ఆర్టికల్ అదే అమెండ్మెంట్ 5th కూడా మనకి ఉంటుందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూసుకుంటే ఆర్టికల్ 3 ఈజ్ ద ఆన్సర్. సో ఈవెన్ మనకి అంత పెద్దగా ట్విస్ట్ చేసి అయితే క్వశ్చన్ అయితే
మనకి అడిగి ఉండడు. సో ఆర్టికల్ 1, 2, 3, 4 అలాగే అడుగుతాడు జనరల్గా, అంటే కన్ఫ్యూజ్ చేయడం కోసం. సో ఈ 4 ఆర్టికల్స్ కూడా మనకి యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్కి సంబంధించినటువంటి ఫస్ట్ షెడ్యూల్కి సంబంధించి ఫస్ట్ పార్ట్కి సంబంధించినటువంటి ఆర్టికల్సే అవుతాయి కాబట్టి సో జనరల్గా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కూడా ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో అయినా సరే మీరు ఇలాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలరు అనమాట. సో చూడండి, ఆర్టికల్ 136 టాక్స్ అబౌట్ అంటే ఏ దాని గురించి అని చెప్పి అండి, అంటే స్పెషల్ లీవ్. ఓకే, సో స్పెషల్ లీవ్ ఓకే టు బి అపీల్డ్ బై సుప్రీం కోర్ట్. ఓకే, సో టు బి అపీల్డ్ బై సుప్రీం కోర్ట్ అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సుప్రీం కోర్ట్ జనరల్గా మనకి ఆర్టికల్ 136 అంటే మనకి ఆల్మోస్ట్ 124 నుంచి కూడా మనకి బిగిన్ అవుతాయండి. సో సుప్రీం కోర్టుకి సంబంధించినటువంటి ఆర్టికల్స్. సో మనకి అలా చూసుకున్నా కానీ సో వెరీ నియరర్ 136 కాబట్టి సో అలా చూసుకున్నా మీకు ఆప్షన్ ఎలిమినేషన్లో మనకి తెలిసిపోతుంది అనమాట. సో ఓకే, సో అట్లీస్ట్ ఇట్ టాక్స్ అబౌట్ సుప్రీం కోర్ట్కి సంబంధించింది అని చెప్పేసి. ఓకే, సో ఆన్సర్ ఏంటండి, 136 టాక్స్ అబౌట్ స్పెషల్ లీవ్ టు బి అపీల్డ్ బై ద సుప్రీం కోర్ట్. కేరళ, తమిళనాడు, కర్ణాటక డాన్సెస్ ఆర్ విచ్ టైప్ ఆఫ్ డాన్స్ ఫామ్స్ అని అడిగాడు అనమాట. ఓకే, సో ఆన్సర్ ఏంటండి అంటే కర్ణాటక. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కర్ణాటక డాన్స్ ఫామ్స్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మనకి ఈవెన్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ సో ఇవన్నీ కూడా మనకి ఈ కర్ణాటక డాన్స్ ఫామ్స్లోనే మనకి వస్తాయన్నమాట, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ షార్ట్ కట్ కీ ఫర్ ప్రింట్ అండి. సో ఇలాంటి ఎంఎస్ ఆఫీస్కి సంబంధించినటువంటి షార్ట్ కట్ కీస్ కూడా అడిగాడండి. సో వెరీ ఇంపార్టెంట్, Ctrl+P. ఓకే, సో ఈ మనకి సెలెక్ట్ ఆల్కి కీ ఏంటి, ఓకే సో Ctrl+A. సో సేవ్కి ఏంటి, Ctrl+S. ఓకే, సో ఇలా కాపీకి ఏంటి, ఓకే సో Ctrl+X. ఓకే, సో కట్కి Ctrl+X, కాపీకి ఏంటి Ctrl+C. ఓకే, సో పేస్ట్కి ఏంటి Ctrl+V. ఓకే, సో ఇలాగా అనమాట. సో ఇక్కడ ప్రింట్కి ఏం అడిగాడండి, సో ఓకే సో Ctrl+P అండి, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇలా చాలా షార్ట్ కట్ కీస్ మీద కూడా మనకి ఆల్మోస్ట్ సెకండ్ షిఫ్ట్లో కానీ ఫోర్త్ షిఫ్ట్లో కానీ అలాంటి క్వశ్చన్స్ అనేవి వచ్చాయండి, గుర్తుపెట్టుకోండి. సో రైట్, సో డివోర్స్ జడ్జ్మెంట్ ఆఫ్ 2028 టాక్స్ అబౌట్ అంటే జనరల్గా మనకి అంటే మనకి ఏమంటారంటే జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద కోర్ట్ ఉంటుంది కదా. సో అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్ అని, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అని, ఓకే సో ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అని. సో జనరలీ మనకి ఈ డివోర్స్ అనేది ఓకే సో ఈ డివోర్స్ అనేది మనకి ఏంటి అంటే మోర్ దాన్ అప్పుడే అపార్ట్ ఫ్రమ్ ఏదో ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్లో మనకి ఏమొస్తుంది అంటే సెంటర్ గురించి కానీ అంటే సెంటర్ స్టేట్స్కి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్కి సంబంధించి కానీ ఆర్ఎల్స్ మనకి ఆ టెరిటరీకి సంబంధించి థింగ్స్ కానీ ఓకే సో ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయన్నమాట. సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ డివోర్స్ జడ్జ్మెంట్ 2018 ఏంటి అంటే సో మనకి ఏ జ్యూరిస్డిక్షన్కి సంబంధించింది అని చెప్పేసి మనకి అడుగుతూ ఉన్నారనమాట. సో ఆన్సర్ వచ్చేసి మనకి అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటే క్రూయాలిటీ బేస్ మీద అంటే ఇప్పుడు లెట్స్ సే ఒక భార్య భర్త ఇద్దరు కొట్లాడుకున్నారనుకోండి. ఓకే, సో ఆ బేస్ మీద మనకి డివోర్స్ చేసుకోవడం వేరు. ఓన్లీ భర్త వచ్చి భార్యని కొడుతున్నాడు అనుకోండి. ఓకే, సో అది ఏమవుతుందంటే క్రూయాలిటీ బేస్ మీద. సో జనరల్లీ మ్యూచువల్గా యాక్సెప్ట్ చేస్తేనే కానీ డివోర్స్ అనేవి రావు, అంటే ఇద్దరికీ సమ్మతం అయితేనే తప్ప మనకి డివోర్స్ అనేవి ఇవ్వరు. ఓకే, సో కౌన్సిలింగ్స్ పేరు మీద మనకి జనరల్గా ఒక 3 కౌన్సిలింగ్స్ ఇచ్చిన తర్వాత ఈవెన్ అప్పటికి కూడా ఉండకపోయినా బట్ ఆల్మోస్ట్ మనకి వాయిదాలు వేస్తారు తప్ప సో మ్యూచువల్గా ఒప్పుకుంటేనే డివోర్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఒక్క పార్టీ ఖచ్చితంగా ఇవ్వరు క్రూయాలిటీ బేస్లో. అంటే ఇప్పుడు భర్త వచ్చేసి భార్యను కొడుతూ ఉన్నాడు అనుకోండి, లేదా భార్య భర్తను కొడుతున్నాడు అనుకోండి. ఓకే, సో కొడుతుంది అనుకోండి. సో అప్పుడు ఒకరికి బాగానే ఉంటుంది, తన్నులు తినే వాళ్ళకి కదా ప్రాబ్లము. సో అందువల్ల ఒకరు యాక్సెప్టెన్స్ ఇవ్వరు, ఇంకొకరు ఇబ్బంది పడతారు. సో క్రూయాలిటీ బేస్ మీద కూడా డివోర్స్ ఇవ్వచ్చు అని చెప్పేసి మనకి 2008లో మనకి జడ్జ్మెంట్ వచ్చిందనమాట. సో ఆ కేసుకి సంబంధించి ఆ సినారియోకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి వచ్చాయన్నమాట. సో నాట్ ఓన్లీ ఆఫ్ దిస్ టైప్ అండి. సో ఈవెన్ సెక్షన్ 377 అంటే సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఆర్ లీగల్ అని చెప్పేసి మనకి చెప్పడం కానీ, అంటే ఇండియాలో లీగల్ కాదు, ఇండియాలో ఇట్ ఇస్ నాట్ క్రిమినల్. ఓకే, సో క్రిమినల్ ఆస్పెక్ట్ అయితే కాదు అనేది గుర్తుపెట్టుకో. నాన్ క్రిమినలైజేషన్ ఆఫ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ మాత్రమే సెక్షన్ 377 మాట్లాడుతుంది. ఓకే, సో ఇండియాలో ఇద్దరు అమ్మాయిలు ఆర్ ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకోవచ్చు
అని అయితే ఉండదండి. అంటే లీగల్గా ఉండదు. ఒక్కవేళ అలా ఉంటున్నారు అంటే వాళ్ళు తప్పు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టదనమాట. సో దే హ్యావ్ అండర్ పర్సనల్ లిబర్టీ, వాళ్ళ పర్సనల్ లిబర్టీ, బికాజ్ అండర్ ఆర్టికల్ 21 మనకి రైట్ టు ప్రైవసీ అండ్ రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఉంది కదా. సో ఆర్టికల్ 21 టాక్స్ అబౌట్ రైట్ టు ప్రైవసీ కాబట్టి సో అందులో భాగంగా వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయకూడదు, దే డూ హ్యావ్ దట్ ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి వాళ్ళని నేను డిస్టర్బ్ చేయకుండా అలా ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి. సో ఈ ఎగ్జామ్లోనే కాదు ఇంకా తర్వాత ఎగ్జామ్లోనైనా మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సెక్షన్ 377 మతలబ్ సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఇన్ ఇండియా ఆర్ నాట్ లీగల్ ఇన్ నేచర్, they are non-criminalized. Okay, so they are non-criminal in nature. Okay, so very 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 important. So అది కూడా 2018 లోనే వచ్చింది అనమాట. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి సేమ్ సెక్స్ మ్యారేజెస్ గురించి అవ్వచ్చు ఆర్ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అంటే లైక్ క్రూయాలిటీ బేస్డ్ మీద డివోర్స్ ఇవ్వడము. ఓకే, సో అది కూడా మనకి గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్, డోల్ జాత్ర బిలాంగ్స్ టు విచ్ స్టేట్? ఓకే, సో వెస్ట్ బెంగాల్ అండి ఆన్సర్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఆల్మోస్ట్ మనకి మార్చ్లోని జరుగుతూ ఉంటుంది అనమాట ఈ ఫెస్టివల్ అనేది. ఓకే, రైట్. నెక్స్ట్, అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఫార్మేషన్ అండ్ ఇట్స్ హెడ్. ఓకే, సో ఇక్కడ జనరల్గా మనకి ఈ అస్సాం కానీ నాగాలాండ్ కానీ ఓకే, సో మనకి చూసుకుంటే మిజోరాం కానీ సో ఇక్కడ మనకి స్టూడెంట్ యూనియన్ ఫార్మేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట. బికాజ్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ అంటే అవి అంటే లైక్ ఎలా అంటే కొంచెం చాలా చికెన్ నెక్ కారిడార్ మాత్రమే ఉంటుంది కదా, సో కనెక్టింగ్ పాయింట్ లాగా ఆల్మోస్ట్ అరుణాచల్ ప్రదేశ్ స్లాంగ్ కానీ సో చైనాస్ అరుణాచల్ ప్రదేశ్ ఈవెన్ చైనా మనది అని చెప్పేసి క్లైమ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో చైనీస్ డామినేషన్ అనేది మనకి ఈ నార్త్ ఈస్టర్న్ ఏరియాస్లో ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల మీరు ఫ్రీక్వెంట్గా అన్రెస్ట్లు కానీ ఈ మన గొడవలు కానీ ఇలాంటివన్నీ మనం గమనిస్తూ ఉంటాం అనమాట. సో వాటి ఈవెన్ ఇఫ్ యూ కన్సిడర్ మనకి ఆల్మోస్ట్ ఈవెన్ ఇండియాలో పార్ట్ అయినప్పటికీ కూడా ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సంబంధించి ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క పర్టికులర్ డిమాండ్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇలా చేస్తేనే కానీ మేము ఇండియాలో ఉండం అంటారు. ఓకే, సో యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ లీగల్ బికాస్ ఆర్టికల్ 1 ఏం చెప్తుంది అంటే మన ఇండియాలో ఏ కంట్రీ కూడా అంటే మన ఫెడరేషన్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది అంటే ఏ స్టేట్ కూడా ఇండియా నుంచి సెసేషన్ అవ్వే ఛాన్స్ అనేది లేదు అని చెప్పేసి మనకి చెప్పినప్పటికీ కూడా దే డూ డిమాండ్ మీరు ఏమైనా అంటే చాలు మేము ఆల్ టుగెదర్ మేము ఇండియాలోనే ఉండము చైనాలోనే ఉండము మేము సెపరేట్గా ఒక కంట్రీ ఫామ్ చేసుకుంటాం అనేటటువంటి ఐడియాలజీ ఆబ్జెక్టివ్తో ఉండేటటువంటి సంఘాలు ఆర్ స్టేట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. అందులో వన్ ఆఫ్ ద స్టేట్ ఏంటి అంటే అస్సాం అండి. సో దాని ఫార్మేషన్ డే ఏంటి అని అడుగుతున్నారు. సో 8 ఆగస్ట్ 1967 అనమాట. సో మనకి హెడ్ అంటే సో జనరలీ మనకి మ్యాచింగ్ లాగా అడుగుతూ ఉంటారు. సో ప్రెసిడెంట్ కానీ చీఫ్ సెక్రటరీ కానీ ఓకే, సో జనరల్ సెక్రటరీ కానీ ఓకే, సో ఇలాగా అంటే చీఫ్ అడ్వైజర్ ఉంటారు మళ్ళీ కొద్దిగా. సో అలాగా మనకి పర్సన్ మారుతూ ఉంటారండి. సో హెడ్ వచ్చేసి మనకి శర్మ ప్రజెంట్ ఉన్నటువంటి హెడ్ అనమాట. ఎనీవే గుర్తుపెట్టుకోండి. సో ఫార్మేషన్ డే వచ్చేసి మనకి 8 ఆగస్ట్. సో FA=MA ప్రిన్సిపల్ ఏంటి ఈ కాన్సెప్ట్ ఏంటి అని చెప్పేసి మనకి అడిగాడు అనమాట. అబ్రివేషన్స్ అడిగాడు అంటే అన్నీ కాదు. సో ఎందులో M అంటే ఏంటి అలాగ అడిగాడు అనమాట. సో F అంటే ఫోర్స్ కదండి. సో M అంటే మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, A అంటే యాక్సిలరేషన్. ఓకే, సో ఫోర్స్ ఓకే మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ యాక్సిలరేషన్. ఓకే, సో ఇవి అబ్రివేషన్స్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఇలాంటివి ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. E=mc² ఇలాంటి వాటిలో కూడా మనకి అడిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి అప్కమింగ్ వాళ్ళకి. చూసుకోండి. who have shifted capital from Delhi to Devagiri? So this is a very clear and easy question we could say. Okay, so manaki Muhammad bin Tughlaq andi. So he only introduced token currencies gani. Okay, so capital shifting gani. So one of the థింగ్స్ అసలైతే ఈయన తుగ్లక్ అని అనడానికి పిచ్చి తుగ్లక్ అనడానికి రీజన్స్ కూడా ఇవే కింద మనకి పరిగణిస్తారు. బట్ యాక్చువల్లీ హీ ఈజ్ అ వెరీ గుడ్ స్కాలర్ ఆల్సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎనీవే, సో ఈ దేవగిరిని దౌలతాబాద్గా రీనేమ్ చేసింది ఎవరు అనేది కూడా మనకి అడగొచ్చు, ఛాన్స్ ఉంది. సో అది కూడా ఆన్సర్ ఏంటని అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్. 2011 పాపులేషన్ గ్రోత్ ఎంత అని అడిగాడండి. అంటే మనకి ఎంతమంది పాపులేషన్ ఆల్మోస్ట్ 121+ క్రోర్స్ పాపులేషన్ అదంతా మనకు తెలుసు. ఎంత గ్రోత్ అడిగాడు అంటే ఇప్పుడు మనకి లెట్స్ సే
ఎంత శాతం పెరుగుదల మనకి పాపులేషన్ విభాగంలో చూసాము అని. అండ్ ఇక్కడ మనకి ఇండియాకి చూసుకుంటే 1.4% అనేది మనకి పాపులేషన్ గ్రోత్ ఉంది. సో కంపేర్డ్ విత్ చైనా, అంటే లైక్ చైనా చూసుకుంటే 0.5% పాపులేషన్ గ్రోత్ అండ్ యూఎస్ఏ చూసుకుంటే 0.7% పాపులేషన్ గ్రోత్ అనేది ఉందండి. బికాజ్ ఇక్కడ ఓన్లీ 2 చిల్డ్రన్ పాలసీ అనేది చైనా యాక్చువల్లీ స్టార్ట్ చేసినది కదా. ఓకే, సో ఓన్లీ వన్ చైల్డ్ పాలసీ. ఓకే, బట్ ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ డబుల్ కన్నా ఇండియా ఎక్కువ ఉందన్నమాట. ఓకే, సో బికాస్ వీ హ్యావ్ ఇనిషియేటెడ్ V2 అండ్ వీ హ్యావ్ 2 పాలసీ అనేది ఇండియాలో ఉంది కాబట్టి అక్కడ ఓన్లీ వన్ చైల్డ్ పాలసీ చైనాలో ఉంది కాబట్టి సో ఈవెన్ ఇంక్లూడింగ్ యూఎస్ఏ కన్నా కూడా మనకి చైనాకి అనేది తక్కువ ఉండింది అనమాట పాపులేషన్ గ్రోత్ అనేది. ఎనీవే, సో 2011 సెన్సస్కి సంబంధించి అన్ని రకాలుగా సెక్స్ రేషియో మీద క్వశ్చన్ వచ్చింది, పాపులేషన్ మీద క్వశ్చన్ వచ్చింది, మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్ మీద క్వశ్చన్ వచ్చింది. ఓకే, సో ఇలా అన్ని లీస్ట్ పాపులేషన్ కంట్రీ స్టేట్ మీద క్వశ్చన్ వచ్చింది. ఇలా అన్ని రకాలుగా అన్ని విభాగాల్లోని కూడా టచ్ చేశాడు అనమాట. సో వెరీ 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 ఇంపార్టెంట్ ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి. సో 2011 సెన్సస్ మీద క్వశ్చన్ అనేది వస్తున్నాయి కాబట్టి సో ఈవెన్ మీరు CGLలో కూడా మీరు ఇలాంటి తరహా క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వేర్ వాజ్ రీసెంట్ ఖేలో ఇండియా గేమ్స్ వర్ కండక్టెడ్? సో ఐ థింక్ ఇది అంత బాగా తెలిసిన క్వశ్చన్ కాబట్టి సో ఏంటండి అంటే సో చెన్నై కదండి. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో వేర్ ఈజ్ ద హోమ్ ల్యాండ్ ఫర్ ఏషియాటిక్ లైన్స్? చాలా ఇంపార్టెంట్. అంటే హోమ్ ల్యాండ్ అని అడగచ్చు. నేషనల్ పార్క్, ఏ నేషనల్ పార్క్లో మనకి ఏషియాటిక్ లైన్స్ ఉంటాయని అడగచ్చు. ఇలా ఏదైనా ఆన్సర్ వచ్చేసి మనకి గిర్ నేషనల్ పార్క్ అండి. ఓకే, సో ఎక్కడుంది అంటే గుజరాత్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్, గిర్ నేషనల్ పార్క్. ఓకే, సో గిర్ నేషనల్ పార్క్ ఎక్కడుంది అని అంటే గుజరాత్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ నేషనల్ లాంగ్వేజ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనకి నేషనల్ లాంగ్వేజ్ మనకి వాట్ ఈజ్ అవర్ నేషనల్ లాంగ్వేజ్, అఫీషియల్ లాంగ్వేజ్ అలాగా కాదండి క్వశ్చన్. సో మనకి అఫీషియల్ ఏదైనా ఒక స్టేట్కి ఎన్ని అఫీషియల్ లాంగ్వేజెస్ ఉండొచ్చు అది క్వశ్చన్ అవ్వచ్చు. ఆర్ఎల్స్ మనకి ఇక్కడ జనరల్గా ఈ నేషనల్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి ట్రీటీ ఉంది కదా, దాని మీద క్వశ్చన్ వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో వెరీ ఇంపార్టెంట్ అండి, నేషనల్ లాంగ్వేజ్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎలాంటి డైమెన్షన్స్లో క్వశ్చన్స్ వస్తాయి కూడా అంటే సో మనకి ఈ ట్రీటీ మీద కానీ అంటే లెట్స్ సే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నీ కూడా సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ని సెకండ్ లాంగ్వేజ్గా మనకి పెట్టుకుంటాము అనే ఒక అగ్రిమెంట్ కానీ సో దాని అంటే ఒక సింప్లీ ఒక టర్మ్ పాలసీ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో దాని మీద కానీ ఆర్ఎల్స్ నంబర్. ఓకే, అంటే లైక్ ఇలాగ చూసుకున్న క్లాసికల్ లాంగ్వేజెస్ అన్నీ. ఓకే, సో ఆర్ఎల్స్ నేషనల్ లాంగ్వేజ్ డే మీద కానీ ఆర్ఎల్స్ నేషనల్ ఓకే సో సౌత్ మనకి తమిళనాడుకి సంబంధించినటువంటి లాంగ్వేజ్ కన్సర్న్. ఓకే, సో దాని మీద క్వశ్చన్ కానీ సో ఆల్మోస్ట్ ఈ లాంగ్వేజ్ డిస్ప్యూట్ అనేది ఏ ప్రైమ్ మినిస్టర్ పీరియడ్లో జరిగింది అనే దానికి కానీ ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే సో 1947 నుంచి కూడా మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 1968 వరకు కూడా మీరు ఈ లాంగ్వేజ్ డిస్ప్యూట్ అనేది మీరు చూస్తూ ఉంటారనమాట. అంటే సో అప్పటి వరకు కూడా ఈ లాంగ్వేజ్ డిస్ప్యూట్ మీద మనకి చాలా కాంట్రవర్సీస్ మనకి సెంట్రల్ గవర్నమెంట్లో మీరు చూస్తూ ఉంటారనమాట. ఈవెన్ దాని బేస్ మీదే చాలా వరకు ఈ తమిళనాడుకి మోర్ ప్రామినెన్స్ ఇవ్వడం కానీ ఓకే సో తమిళనాడు లిటరేచర్కి కొన్ని సేఫ్ గార్డ్స్ ప్రొవైడ్ చేయడం కానీ ఓకే సో సంగం లిటరేచర్కి సంబంధించినటువంటి ఆరల్స్ ఆ లిటరేచర్ సంబంధించినటువంటి యూనివర్సిటీస్కి కానీ వాటన్నిటికీ కూడా కొన్ని స్పెషల్ ప్రామినెన్స్ ఇవ్వడం కానీ బికాస్ ఆ అగ్రెసివ్నెస్ అనేది సో మనకి ఎక్కడైతే టర్మినేషన్ అంటే సౌత్ ఇండియా మొత్తం మళ్ళీ అపార్ట్ అయిపోతుందేమో సో డివైడ్ అయిపోతుందేమో అనే భయంతో కూడా మన పెద్దలు ఏం చేస్తారు అంటే దానికి కొంచెం స్పెషల్ రికగ్నిషన్ అనేది ఇవ్వడం అనేది కూడా మనకి జరిగిందనమాట. సో ఈ నేషనల్ లాంగ్వేజ్ మీద క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే సో మనకి ఈ డైమెన్షన్స్లోనే మనకి క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి జనరల్గా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వరల్డ్స్ బిగ్గెస్ట్ సోలార్ ప్రాజెక్ట్ ఏది అని అడుగుతున్నాడు. సో బార్లా సోలార్ పార్క్. ఓకే సో సోలార్ పార్క్ అండి. సో ఎక్కడుంది అంటే మనకి థార్లో ఉందండి. సో థార్ డిజర్ట్లో సో ఆల్మోస్ట్ 2245 మెగావాట్ మనకి ప్రొడ్యూస్ చేస్తారట సోలార్ ఎనర్జీతోని. ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆల్మోస్ట్ మనకి నెక్స్ట్ జనరేషన్లో అంటే ఇంకా మనకి రానున్న జనరేషన్లో సో ఆల్మోస్ట్ మనకి వెహికల్స్ కానీ అంటే ఇప్పటికే వచ్చున్నాయి సో చాలా వరకు. ఓకే సో ఛార్జింగ్ బేస్ మీద
ఓకే. సో సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో వాటిలో దే ఆర్ యాక్చువల్లీ యూజింగ్. సో అప్రిసియేషన్ థింగ్ ఏంటంటే చాలా వరకు ఇళ్ళల్లో కూడా సోలార్ పవర్ ప్యానెల్స్ పెట్టుకొని అట్లీస్ట్ హోమ్ యూస్కి వాళ్ళు వాడుకొని ఈవెన్ ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ అయినటువంటి కరెంట్ అంతా కూడా చిన్న చిన్న ఇండస్ట్రీస్కి కొన్నిసార్లు గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలా వరకు ఎగ్జాంపుల్స్ మనం చూస్తూ ఉన్నాం న్యూస్ పేపర్స్లో వాటిలో. ఇట్ ఈజ్ అప్రిషియబుల్ అండి. ఓకే. సో రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏవైనా కానీ ఓకే. సో వాటి మీద ఏ ప్రాజెక్ట్స్ వచ్చినా ఓకే. సో ఏదైనా రికగ్నిషన్ వచ్చినా ఓకే. సో ఏదైనా మనకి రికార్డ్ ఉన్నా సో డెఫినెట్లీ దాని బేస్ మీద ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం కూడా. కాబట్టి సో గుర్తుపెట్టుకోండి. ఎనీవే తెలియకపోతే సో వరల్డ్స్ బిగ్గెస్ట్ సోలార్ ప్రాజెక్ట్ ఏంటంటే బాద్లా సోలార్ పార్క్ అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ ఓకే. సో దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ అండి. సో మీరు చూసుకున్నట్లయితే సో 8th జూలైకి సంబంధించి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో అడిగినటువంటి ప్రశ్నలు ఇవి. సో క్వశ్చన్స్ అనేవి చాలా వరకు మనకి షార్ట్ కట్ కీస్ అవన్నీ కూడా అంటే చూడగానే ఈజీగా వచ్చే క్వశ్చన్స్ కానీ ఈ తుక్లక్ క్యాపిటల్ షిఫ్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కానీ ఆరల్స్ మీరు చూసుకున్నట్లయితే జోగ్రఫీ క్వశ్చన్స్ కానీ కల్చర్ క్వశ్చన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా ఈజీగా మీరు మార్క్ చేసేసి మంచి మార్క్స్ తెచ్చుకునే ఛాన్స్ అనేది ఉందండి. బట్ టైం క్రంచ్ యాజ్ ఐ అబ్జర్వ్ టైం క్రంచ్ ఉన్నందువల్ల చాలామంది స్టూడెంట్స్ కంప్లైంట్ చేస్తున్నారు ఏంటంటే నేను అసలు ఆ సెక్షన్కి వెళ్ళలేదండి, నేను అసలు ఆ సెక్షన్ చూడలేదు, సో చాలా వరకు ఈజీ క్వశ్చన్స్ నేను అటెంప్ట్ చేయలేకపోయాను అని చెప్తాను. ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ ఇన్ రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఫీల్డ్స్లో మీరు కంఫర్టబుల్గా ఉన్నారు అంటే ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్ టు స్టార్ట్ విత్ దట్ సబ్జెక్టుతో. బట్ అల్టిమేట్గా మీరు 100 క్వశ్చన్స్ మీరు చూడాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా అయితే మీరు ప్లాన్ చేసుకోండి. ఏ క్వశ్చన్ని కూడా మీకు తెలిసి కొద్దిగా నాలెడ్జ్ ఉండి ఓకే సో కొద్దిగా అటెంప్ట్ చేయగలిగే కేపబిలిటీ ఉంది అంటే అటెంప్ట్ చేయండి. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి అసలు మీరు పూర్తిగా అసలు జీరో నాలెడ్జ్ ఉంది అన్నప్పుడు కొంతవరకు మీరు అలాంటి క్వశ్చన్స్ని మీరు వదిలేసే ప్రయత్నం అయితే మీరు చేయండి. ఎనీవే నేను చూసానండి కామెంట్ సెక్షన్లో కొద్దిగా చాలామంది మేడం నేను చదువుకోగలుగుతున్నాను, నేను చదువుతున్నాను, కాన్సెప్చువల్ క్లారిటీ ఉంది నాకు, బట్ నేను ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ నేను చేయలేకపోతున్నాను అని చెప్తున్నారు. సో ఐ డూ అండర్స్టాండ్ అండి. ఇనీషియల్ స్టేజ్లో ఎలా ఉంటుంది అంటే మనం చదివేటప్పుడు అంతా మనం కథలాగా మంచి కాన్సెప్చువల్ వైజ్గా వెళ్తూ ఉంటాము. బట్ ఎగ్జామినర్ మైండ్ సెట్ మనకి తెలిస్తేనే అంటే ఎగ్జామినర్ మైండ్ సెట్ మనకి కొద్దిగా అవగాహన ఉంటే మనకి ఈ ఎంసీక్యూస్ అనేవి సాల్వ్ చేసినప్పుడు మనం అంటే ఈ ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అనేది మనం చేయగలుగుతాం. ఎనీవే విల్ మేక్ సెపరేట్ వీడియోస్ అండి అసలు ఎంసీక్యూస్ ఎలా సాల్వ్ చేయాలి అనే విషయంగా. బట్ జనరల్గా మీ ఓన్ ప్రిపరేషన్లో మీరు చేసేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్ని ఎరాడికేట్ చేయాలి అంటే మీరు కాన్సెప్ట్ చదివే ముందే అంటే ఇప్పుడు లెట్స్ సే మీరు మౌర్యాస్ టాపిక్స్ చదువుతున్నారు అనుకోండి, మీరు ఆ మౌర్యాస్ టాపిక్స్ స్టార్ట్ చేయకముందే మీరు మౌర్యాస్ టాపిక్ మీద ఎగ్జామినర్ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనే విషయం మీద మీరు ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసారనుకోండి, దెన్ యూ విల్ గెట్ ఏ క్లారిటీ. ఓకే సో మీకు క్లారిటీ వస్తుంది కొద్దిగా ఓకే ఈ ఏరియాస్ మీద అడుగుతున్నాడు ఇలా అడుగుతున్నాడు. దెన్ బుక్ మూసేసి మళ్ళీ అప్పుడు మీరు ఫ్రెష్గా మౌర్యాస్ చదివేటప్పుడు మీకు కొన్ని ఫ్యాక్ట్స్ మీకు తెలియకుండానే ఆటోమేటిక్గా మీ బ్రెయిన్లో రిజిస్టర్ అవుతాయి అనమాట. సో అలాంటప్పుడు మీరు ఎంసీక్యూస్ ఏమైనా సాల్వ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్గా ఎక్కువ మార్క్స్ అనేవి వస్తాయి అండ్ మీరు రాంగ్స్ ఎక్కువ కమిట్ చేసే ఛాన్స్ అనేది కూడా తగ్గుతుంది అనమాట. బట్ ఎనీవే ప్రాబ్లం లేదండి. సో కొన్నిసార్లు అసలు ఏ నాలెడ్జ్ లేకపోయినా కానీ ఎలాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అనే దాని మీద కూడా మనం ప్రత్యేకంగా వీడియో చేసుకుందాము. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి షూర్ అండి ఖచ్చితంగా ఎంటీఎస్ మీద మనం వీడియోస్ చేసుకుందాము, సిలబస్ కవర్ చేసుకుందాము. సో ఈజీగా మీరు నేర్చుకునే విధానాలు అన్నిటి మీద కూడా మేము ప్రత్యేక శ్రద్ధ పెట్టి చేస్తాము. అండ్ మీకు కల్చర్ అంటే ఈ డాన్స్ ఫామ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వాటి మీద ప్రత్యేకంగా మనం వీడియోస్ చేసుకుందామండి. అంటే సేలియన్ ఫీచర్స్ ఏంటి, ఏ స్టేట్లో ఉంటుంది, ఓకే సో దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఎవరు, ఇలాంటివన్నిటి మీద మనం ప్రత్యేకంగా వీడియో తీసుకుందామండి. మేము పరిగణలోకి తీసుకుంటాం ఖచ్చితంగా. డెఫినెట్గా మీరు ఇంకా ఏమైనా అంటే ఇది ఆన్లైన్ క్లాస్ కాబట్టి సో జనరల్లీ ఆఫ్లైన్ క్లాస్ అనుకోండి, సో మీరు ఎలా ఉంటున్నారు, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆరల్స్ మీ భావాలు ఓకే సో మీకు ఏం కావాలి అడగడం డైరెక్ట్గా అనేది ఆఫ్లైన్ క్లాసెస్లో పాసిబుల్ అవుతుంది. బట్ ఇది ఆన్లైన్ క్లాస్ కాబట్టి సో నేను మీ కామెంట్ సెక్షన్స్లో మీరు అడిగే మాటల్ని ఆర్ మీరు చెప్పేటటువంటి రివ్యూని
మీకు క్లాస్ ఎలా అనిపించింది అనేటటువంటి రివ్యూని ఎవ్రీథింగ్ నేను ఓన్లీ త్రూ కామెంట్ సెక్షన్ నేను తెలుసుకోగలుగుతాను అనమాట. సో అందువల్ల ఈవెన్ మీకు క్లాస్ ఎలా అనిపించింది చెప్పండి, ఓకే, ఇంకా ఏం కావాలి చెప్పండి, ఓకే. సో ఇలా ఏమైనా కరెక్షన్స్ కానీ రివ్యూ కానీ ఏదైనా ఫీల్ వెరీ ఫ్రీ అండి. బికాజ్ అల్టిమేట్లీ నేను నెక్స్ట్ క్లాస్లో మీకు ఏం చెప్పాలి అనేది నేను తెలుసుకోగలిగేది త్రూ దట్ కామెంట్ సెక్షన్ కాబట్టి ఐఎమ్ సేయింగ్ దిస్, ఓకే రైట్. ఎనీవే దిస్ ఇస్ ఆల్ ఫర్ ద డే అండి. సో డెఫినెట్లీ మీ క్వెరీస్ అన్నీ కూడా మేము పరిగణలోకి తీసుకున్నాము. డెఫినెట్లీ విల్ మేక్ వీడియోస్ ఆన్ దట్ ఆస్పెక్ట్స్ అనమాట, ఓకే రైట్. ఎనీవే దిస్ ఇస్ ఆల్ ఫర్ ద డే అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అహెడ్.